ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం బాగానే పడుతుంది. మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్ పి ఉషారాణి, 8వ వార్డు కౌన్సిలర్ కన్నెగంటి సునీత, 20వ వార్డు కౌన్సిలర్ గూగులోతు లక్ష్మీబాయి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాము పొంగులేటి వెంట నడుస్తామని ఈ ముగ్గురు మీడియా సమావేశంలో వెల్లడించారు. వైరా పట్టణ అధ్యక్షుడు దార్నా రాజశేఖర్తో పాటు 5గురు వార్డు కమిటీ అధ్యక్షులు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఖమ్మం జిల్లా ప్రజల ఆరాధ్య దైవం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆదరించకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి స్థానాన్ని కూడా ఆయనకి బదిలపరచకుండా ఆయన్ని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన అభిమానులుగా ఈరోజు వైరా మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నేను, నాతో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పనితి ఉషా గారు, అదేవిధంగా 8వ వార్డు కౌన్సిలర్ కన్నెగంటి సునీత గారు, అదేవిధంగా 20వ వార్డు కౌన్సిలర్ గుగులోతు లక్ష్మీబాయి గారు, వారితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, అదేవిధంగా నాకున్నటువంటి టౌన్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఈరోజు రాజీనామా చేస్తూ ఉన్నానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రభావం బాగానే పడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్లు ఉషారాణి, 8వ వార్డు కౌన్సిలర్ కన్నెగంటి సునీత, 20వ వార్డు కౌన్సిలర్ గూగులోతు లక్ష్మీబాయి బీఆర్ఎస్ పార్టీకి అయితే ఈ ముగ్గురు కూడా గుడ్ బై చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతగా ముద్రపడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా జనవరి 1వ తేదీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర స్వరం పెంచాడు. స్వరం పెంచడమే కాకుండా గ్రాడ్యువల్ గా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలు ఉండగా 4 నియోజకవర్గాలు ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ తన వెంట నడిచేవారు ఎవరెవరు అంటూ లెక్కలు వేసుకునే బేరేజ్ వేసుకునే పనిలో పడ్డాడు. తాజాగా రేపు ఒక వైరా నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం నేపథ్యంలో ఇప్పటికే వైరా మున్సిపాలిటీ వైరా మున్సిపల్ చైర్మన్ జూతగన్ జైపాల్తో పాటు వైరా సీనియర్ లీడర్ గా ముద్రపడిన రాష్ట్ర మార్క్ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తో పాటు ఇప్పుడే కొంతమంది పలువురు నేతలు వైరా నియోజకవర్గంలో కామపల్లి మండలంతో పాటు వైరా మండలం, దాంతోపాటు జూలూరుపాడు మండలాల్లో కూడా కొంతమందిని ఇప్పటికే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సస్పెండ్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచే వారితో పాటు తాజాగా ఈ రోజు రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం వైరాలో కొనసాగుతున్న నేపథ్యంలో 7వ వార్డుకు సంబంధించిన వైరా మున్సిపాలిటీ సంబంధించిన 7వ వార్డు కౌన్సిలర్ పనతి ఉషారాణితో పాటు 8వ వార్డు కౌన్సిలర్ కన్నెగంటి సునీత, మరో వార్డు కౌన్సిలర్ 20వ వార్డు కౌన్సిలర్ గుగులోతు లక్ష్మీబాయితో పాటు వైరా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దార్నా రాజశేఖర్ తో పాటు మరో 5గురు వార్డు సభ్యులు, వార్డు సంబంధించిన పార్టీ అధ్యక్షులు, వార్డు కమిటీలకు సంబంధించిన పట్టణ పార్టీ అధ్యక్షులు కొంతమంది కూడా రాజీనామా చేయడంతో వైరా బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిందని చెప్పవచ్చు. తాజాగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయిలో వైరా నియోజకవర్గంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రాండ్ ఉందంటూ తాను మాత్రం గతంలో చెప్పుకొచ్చాడు. తెలంగాణ ఏర్పడిన 2014 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్టీపీ పార్టీ పేరుతో అక్కడ మదన్ లాల్ అక్కడ గెలిపించుకోవడం జరిగింది. అనంతరం 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ మదన్ లాల్కు 2వసారి టికెట్ ఇచ్చినప్పటికీ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మదన్ లాల్కు పసుకోకపోవడంతో 2వసారి మాత్రం ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాముల్ నాయక్ మాత్రం సపోర్ట్ చేయడంతో రాముల్ నాయక్ సునాయాసంగా విజయం సాధించి అనంతరం పరిణామాలకు భాగంగా ఆ రాముల్ నాయక్ ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేర్చారు. అనంతరం ఇటీవల కాలంలో గత ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీలో రాముల్ నాయక్ దాంతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య తీవ్ర గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడంతోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుమానాలు మాత్రం అక్కడ సపరేట్ చేసే పనిలో ఉన్నాడు. రాముల్ నాయక్ వెంట తిరిగే నేతలందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వైరా రాజకీయాలు కూడా కాస్త ఆటగా నడుస్తున్నాయని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తన వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంట నడిచేందుకు చాలా మంది ప్రజాప్రతినిధులు, దాంతోపాటు పార్టీ నాయకులు, నేతలు కూడా ఇప్పటికే చాలా మంది రాజీనామాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంగా ఉంటుంది. ఇప్పటికే తాజాగా 4 నియోజకవర్గాలు ఆత్మీయ సమ్మేళనాలు పనిచేసిన 4 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఆయన
పార్టీ అభ్యర్థులు త్వరలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారంటూ ఇళ్ల నుంచి కోరం కనకాయను, పిరబాక నియోజకవర్గం నుంచి పాయ వెంకటేశ్వర్ల పేరును, మధుర నుంచి రాంబాబు, కోట రాంబాబుతో పాటు ఇప్పటికే వైరా నియోజకవర్గం సంబంధించి కూడా మాజీ గతంలో సిపిఐ పార్టీతో పోటీ చేసి ఓడిపోయిన విజయబాయిని కూడా ఎంపిక చేశారు. దాంతోపాటు అశ్వరాబాద్ నియోజకవర్గం కూడా ఆదినారాయణ పేరు కూడా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఎన్నికలు రాకముందే ఇప్పటికే తన వర్గం తరఫున ఇప్పటికే 5 టికెట్లను కూడా అనౌన్స్ చేశారు. ఇంకా 5 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు మిగిలి ఉండగానే మాత్రం పొంగులేటి బీఆర్ఎస్ పార్టీకి కంటగింపుగా మారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అవసరమైతే తన కింద ఉన్న నేతలు తనతో వెంట నడిచే నేతలను రాజీనామా సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి అంటూ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో అశ్వరాబాద్ నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచే నేతలపై ఎవరెవరు నడుస్తున్నారు, ఎవరెవరు వెంట వెళ్తున్నారు అనే పూర్తిగా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.